అందరికీ నమస్కారం. మనం జాతకపరంగా కొన్ని రేఖల్ని అంటే మనకి పుట్టిన తారీఖు లేకపోతే మనం చాలా కూడా దిగులు చెందుతూ ఉంటాం. అంటే నా పుట్టిన తారీఖు లేదు, మరి నేను ఎలా, నా జాతకం ఎలా, నా జీవితం ఎలా. అదేవిధంగా మనం చాలామందిని నమ్ముతూ ఉంటాం. మనకి బంధువులంటే ప్రీతిగా ఉంటుంది. మనం బాగా బంధువుల్ని నమ్మినప్పుడు బంధువులు మోసం చేస్తున్నారా, అదేవిధంగా స్నేహితులు మోసం చేస్తున్నారా, అదేవిధంగా మనకి కష్టాలు వచ్చినప్పుడు మనల్ని తిట్టుకుంటున్నారా, మనల్ని మంచి డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారా అనేది కూడా మన హస్తంలో తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ హస్త సాముద్రికంలో మనం ఈరోజు తెలుసుకునే దాని రేఖ పేరు బంధురేఖ అంటారు. ఈ బంధురేఖ అనేది మనకి హస్తంలో బాగా పరిశీలిస్తే, హస్తం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానంలో మరి ఉంటుందన్నమాట. అయితే ఈ స్థానంలో ఈ చూడండి బొటనవేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటారు. బాగా గమనించండి, దీన్ని శుక్రస్థానం అంటారు. అయితే ఈ శుక్రస్థానంలో నుంచి మనకి మణికట్టు దగ్గర నుంచి ఇలా నిలువు రేఖలు, అడ్డంగా ఉంటే అడ్డరేఖలు అంటారు, నిలువుగా ఉంటే నిలువు రేఖలు అంటారనమాట. మరి ఇలా అడ్డంగా ఉన్న రేఖలు కనుక ఎంత అధికంగా ఉండి నిండా ఉంటే ఏమో బంధువుల నుంచి మనకి మంచి సపోర్ట్ ఉండడం, బంధువులు మనల్ని మంచిగా గౌరవించడం, బంధువుల ద్వారా మనం బాగా కూడా అంటే మనం చుట్టాలను నమ్ముతుంటాం, వాళ్ళు మోసం చేయలేదు, అదేవిధంగా మోసం చేయరు, అదేవిధంగా మనం ఇలా కొన్ని మన సమస్యలు కలుగుతూ ఉంటాయన్నమాట. అయితే బంధువులు మనకి మంచిగా సపోర్టుగా ఉన్నారా లేదా అనేది ఈ రేఖ ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే మనం ఇది బాగా గమనించాలి. ఈ రేఖ కనుక బాగా ఉత్పత్తి అయి ఉండి బాగా నిండా ఉందనుకోండి, ఈ రేఖ బాగా పరిపూర్ణంగా ఉంటే మనం ఏమో ఆలోచిస్తూ ఉంటామంటే, ఈ రేఖ ఉంది కదా, మరి మాకు ఉపయోగం ఏంటండి, బంధువుల నుంచి ఎవరి నుంచి సపోర్ట్ లేదండి అనుకుంటుంటాం. అందుకే చెప్పేది ఏంటంటే, ఈ రేఖ కనుక పరిపూర్ణంగా నిండా ఉంటే బంధువుల నుంచి సపోర్ట్ ఉంటుంది. అంటే బంధువులు మనకి మంచి సపోర్ట్ ఇస్తున్నా మనం ఏమనుకుంటామంటే, మనకి బంధువులు సపోర్ట్ లేదేమో, అసలు నాకు చుట్టాలందరూ తిట్టుకుంటున్నారేమో అని చెప్పి భావిస్తూ ఉంటాం, స్నేహితులు నమ్ముతుంటాం. అయితే ఇక్కడే ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే బంధురేఖ అంటారు. ఇది కనుక కట్టయి అంటే ఈ రేఖలు ఉన్నాయి చూసారా, ఇవి పరిపూర్ణంగా లేకుండా కొద్దిగా కట్టయి కనుక ఉంటే బంధువుల నుంచి సపోర్ట్ లేదని అర్థం అన్నమాట. కాబట్టి ఈ బంధువుల నుంచి సపోర్ట్ లేదనుకోండి, ఏమవుతుందంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎవరినన్నా సంప్రదించాలన్నా, మనకి ఎవరన్నా సహాయం కావాలన్నా, అదేవిధంగా మనకి తోడుండాలన్నా, మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలన్నా, మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం అవ్వాలన్నా, ఇవన్నిటికీ కూడా ఈ బంధురేఖే కారణం. కాబట్టి ఈ బంధువుల అధిపతికి, బంధురేఖ స్థానానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ప్రీతిగా ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు ప్రీతికరం అనమాట. అందుకే చూడండి, ధనం ఉంటే చాలామంది మన దగ్గర ఉంటారు, ధనం లేకపోతే ఎవరు ఉండరు. ఇది కూడా శాస్త్రం ప్రమాణంగానే కనపడుతూనే ఉంది మనకి. కాబట్టి ఈ బంధురేఖ అనేది లేకపోతే మరి దీన్ని ఏం చేయాలి? అదేవిధంగా ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది, అప్పుడు బంధువుల నుంచి మనకు సపోర్ట్ ఇచ్చినా అది మనకు అందదు. కాబట్టి అంటే మనం అనుకుంటున్నాం, నాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఎవరు ఉపయోగం లేదు అంటే శుక్రస్థానం సరిగా లేదు అని అర్థం. కాబట్టి దీనికి ప్రత్యేకంగా శుక్ర కవచం అనేది పారాయణం చేయొచ్చు. అదేవిధంగా శుక్రుడి యొక్క ఆరాధన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. శుక్ర స్తోత్రం, శుక్రుడికి జపం, శుక్ర కవచం, అదేవిధంగా శుక్ర హోమం అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారానే బంధువులు మనకి మంచి సఖ్యతగా అందరూ కలిసి ఉండేటట్టు. ఎందుకు అంటే ఈ కాలంలో బంధువులు లేకుండా మనం చాలా కష్టం అన్నమాట. అంటే కొంతమంది మనకి సపోర్ట్ ఇస్తున్నా కానీ మనం అర్థం చేసుకోకపోతే చాలా కష్టం, అదేవిధంగా వాళ్ళని మనం అర్థం చేసుకోకపోయినా కష్టమే. కాబట్టి ఈ రేఖ లేకపోతే బాధపడకుండా, ఈ రేఖ ఉత్పత్తి అయ్యేది చిన్నదే, ఏం లేదు రెమెడీ శుక్ర కవచం. అంటే శుక్రుడి స్మరణం, శుక్ర హోరా సమయంలో శుక్ర కవచం కనుక చదువుకుంటే ఈ హోరా సమయం ఎలా వస్తుందంటే, ప్రతిరోజు కూడా ఏ రోజైతే మరి మనం బాగా గమనిస్తే శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శుక్రహోరా సమయం ఉంటుందన్నమాట. ఆ సమయం 1 గంట శుక్ర కవచం కనుక చదువుకుంటే అలా
వదలకుండా శుక్రవారం ఈ శుక్ర కవచం కనుక పారాయణం చేస్తే కనుక మంచి సత్ఫలితం లభిస్తుంది. జై శ్రీ దత్తాయ నమః. జై శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.